ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు అసలు ఎలా సీఎం అయ్యారు ఏంటి అంటే నిన్న పర్యటించిన అంటే వినుకొండలో పర్యటన తర్వాత అందరికి వచ్చిన డౌట్ ఇది అనమాట. అంటే ఒక విలేకరి అడిగిన ప్రశ్నకి తను చెప్పిన సమాధానంతో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎలా సీఎం అయ్యారు ఏంటి అనేది ఒక ప్రశ్ననైతే అందరిలో కలిగింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న వినుకొండలో ఏదైతే రషీద్ కుటుంబం ఉందో వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అక్కడ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానానికి అసలు ఈయన ఎలా సీఎం అయ్యారు అనే కొత్త డౌట్స్ అయితే ప్రజల్లో వస్తున్నాయి. సో దీని మీద మీరేమంటారు మరి? నో స్క్రిప్ట్, నో పేటిఎం బ్యాచ్, నో ప్రశాంత్ కిషోర్, దెర్ ఇస్ నో జగన్ అనేది నిన్న 200% ప్రజలకు అర్థమైంది. మనం ఎప్పటి నుంచి చెప్తున్నామండి, జగన్ అంతటా జగన్ మాట్లాడలేరు, జగన్కి స్క్రిప్ట్ ఉంటేనే మాట్లాడతారు, షర్మిల లాగా కాదు. షర్మిల స్క్రిప్ట్ లేకుండా స్క్రిప్ట్ బట్టి అయినా మాట్లాడగలదు ఆవిడ. ఒకసారి స్క్రిప్ట్ ఇచ్చేస్తే చూసుకుని షీ కెన్ స్పీక్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు. ఆయనకి భాష ప్రాబ్లం ఉంది, ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉంది, ఆయనకి అన్ని ప్రాబ్లమ్స్ ఆయనకి. ఆయన నిన్న అసలు ఆయన చూశారు కదా మీరు, ఆయన ఫేస్ ఎట్లా ఉంది అసలు? ఒక మాజీ ముఖ్యమంత్రి లాగా ఉన్నాడు. ఎక్కడ కళాకాంతి ఉందా మోహన్లో? ఎప్పుడు ఏడవడమేనా? 5 ఏళ్ళు ఏడిపించాడు, ఇప్పుడు తను ఏడుస్తున్నాడు. ఎందుకు, దేనికి? నిన్న అసలు అతను మొహం చూస్తే ఎట్లా ఉందో చూసారా మీరు? మీరు చెప్పినట్టుగా విలేకరు అడిగిన ప్రశ్నకి ఆగప్ప ఫ్లో పోతుంది. ఒక చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి మాట్లాడతాడు అట్లాగా. మీరు కనుక గమనించారంటే వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు అక్కడ కాగితాలు పట్టుకుని చూసుకుంటాడు, మాట్లాడతాడు, చూసుకుంటాడు, మాట్లాడతాడు. అది చెప్పేది కూడా కన్ఫ్యూజన్. ఒకటి చూసుకుంటాడు, ఒక మాట చెప్తాడు, ఒకటి అంటే ఎందుకు వచ్చాడు అసలు? దేనికి వచ్చాడు పరామర్శకి? కాగితం చూసుకుని 4 ముక్కలు మాట్లాడడానిక? ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత బిల్డప్ ఇచ్చి ఎప్పుడు ఎన్ని గంటలు తీసుకున్నాడు ఏకంగా? దారి పొడుగున అందరినీ పలకరించుకుంటూ, అంటే ఒక పెద్ద రోడ్ షో చేసుకుని ఒక చావుకు వెళ్తున్న వ్యక్తి మీరు చూశారు. అలాగా వెళ్తారు? నువ్వు చావుకు వెళ్తున్నావా లేకపోతే ఒక సభకి వెళ్తున్నావా? నువ్వు అసలు రషీద్ అన్నవాడిని నువ్వు నిన్న పలకరించడమే ఫస్ట్ తప్పు. అవసరం లేదు. అతను వైసీపీ కార్యకర్త, నో డౌట్. చంపినవాడు మొన్నటి వరకు వైసీపీ కార్యకర్త. వాళ్ళిద్దరూ ఏడాది క్రితం వరకు స్నేహితులు. ఇద్దరు గంజాయికి అలవాటు పడ్డారు. అలాంటి వ్యక్తిని వెళ్ళి నువ్వు పరామర్శిస్తావా? అంటే నీ ఏమనాలి, నీ ఏలుబడిలో గత 5 సంవత్సరాల్లో మనం చెప్పింది, అంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం కూటమి కానీ చెప్పింది 200% నిజం. యువత అంతా కూడా గంజాయికి బానిసలయ్యారు, యువత మద్యం మత్తులో తూగుతున్నారు అన్నదానికి రషీదు ఉదాహరణ. చనిపోయాడు కరెక్టే, కానీ గంజాయి మత్తుకి వాళ్ళందరూ అలవాటు పడ్డారు. ఎక్కడ పని చేస్తున్నాడండి రషీదు? మద్యం షాప్లో కదా. నిన్న నేనేం చేయాలి అసలు? నిన్న ఆయన మాట్లాడలేడా? అంటే ఈయనకి ఒకళ్ళు రాసి ఇవ్వాలి, స్క్రిప్ట్ ఒకళ్ళు రాసి ఇవ్వాలి. రాసి ఇస్తే అది చూసుకుని చెప్తాడు. మళ్ళీ బట్టి కూడా చెప్పలేడు ఆయన అసలు భాషే సగం ప్రజలకు అర్థం కాదు. అంటే ఇక్కడ ఏంటంటే అంటే మాజీ ముఖ్యమంత్రికి అసలు ఆ జరిగే సంఘటనలు ఏంటి అవన్నిటి మీద ఒక గ్రిప్ అనేది ఉండదా? చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా, దాని మీద మాట్లాడితే సరిపోద్ది కదా. అది ఎందుకు స్క్రిప్ట్ని చూసుకొని అంతగా అంటే చెప్పాల్సిన అవసరం ఏముంది? అది ఏది జరుగుతుందో అది చెప్పినా కూడా సరిపోతుంది కదా. ఏమంటే ఇప్పుడు మీరు ఒక యాంకర్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం చేస్తున్నారు చూసుకుని చెప్పట్లే కదా. మీకు ఒక 2 నిమిషాల ముందు అమ్మ మీరు దీని మీద మాట్లాడాలి అంటారు, మీరు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకుంటారు. అంతేకాకుండా కొంచెం ఫాలో అప్ లో ఉంటారు, ఏం జరుగుతుంది ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ మీద మీరు కానీ నేను కానీ అవగాహన ఉంటేనే కదా మాట్లాడతాం. అది కనీస ధర్మం మనకి. మనం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే మనం కొద్దో గొప్ప మనకి జ్ఞానం ఉండాలి, కొద్దో గొప్ప తెలుసుకుని మన ఎదుటి మనిషికి చెప్పగలగాలి. ఆ కనీసపాటి జ్ఞానం మనకుంది. మరి అది ఆ మాజీ ముఖ్యమంత్రికి లేదు. మనం ఏం చేస్తాము? ఎందుకు చెప్తున్నామంటే
పొద్దున్న మొన్న రాత్రి బయలుదేరిన మనిషి కారులో ప్రయాణం చేశాడు. మొన్న రాత్రి నిన్న పొద్దున్న వచ్చాడు ఆయన, మొత్తానికి యలహంక నుంచి ఇండిగో ఫ్లైట్లో వచ్చాడు. ఫ్లైట్లో ఒక పేపర్ చూసుకోలేడా? పేపర్ చదువుకోవాలి కదా. లేదు, ఫోన్లో ఎవడైనా చెప్పాలి కదా అతనికి సంబంధించిన వాళ్ళు, సార్ ఇది జరిగింది అని నువ్వు తెలుసుకోవాలి కదా. అయిపోయింది. నిన్న కారులో ట్రావెల్ చేసినప్పుడైనా చూసుకోవాలి కదా. దండాలు పెట్టుకుంటూ రావడం ఎందుకు? ఓ పైకి లేచి అందరినీ చీరప్ చేసి, అంటే వాళ్ళలో సగం మంది నిజంగా వచ్చారో అది కూడా పేటీఎం బ్యాచో మనకు తెలీదు. అవి వచ్చిన జనాలు కూడా. ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఇంకా ఏమైనా కొంచెం సానుభూతి సింపతి ఉంటే ప్రజలు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఇంతకంటే నాటకాలు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేసి ఉండడు, ఏ ప్రధానమంత్రి నటించుండడు. ఇంతకంటే అసలు ఎవరు ఉండరు. నా భూతో నా భవిష్యత్ ఈయన విషయంలోనే అది జరుగుతుంది. కాబట్టి నిన్న స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడని అర్థమైంది. ఆంధ్రజ్యోతి విలేకరి మీద విసుక్కున్నాడు ఆయన, నీ వల్ల ఫ్లో పోతోందని. ఆ ఆన్సర్కి మాత్రం చెప్పలేదు ఆన్సర్ ఆయన, ఆ విలేకరి అడిగిన దానికి. మీరు చెప్పినట్టుగా పేటీఎం బ్యాచ్ అంటే ఎవరో ఒకరు చుట్టూ ఉండాలి. మొన్నటి వరకు ఉన్నారు కదా ఆయన వందిమాగధులు, మాజీ మంత్రులు. ఈరోజు వందిమాగధులు లేరు, సలహాదారులు అసలు లేరు పాపం. అసలు ముఖ్యమైన సలహాదారు ఏమైపోయాడో తెలియదు, కనబడుట లేదు అని ఏమైనా పోస్టర్లు అంటించాలా, అదో సందేహం అందరికీ. అదైపోతే ప్రశాంత్ కిషోరు, ఆయన నడిపించిందే ప్రశాంత్ కిషోరు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందే ప్రశాంత్ కిషోర్ ఒక రకంగా. అంతే కదా. జగన్మోహన్ రెడ్డిని తీసుకురాకపోతే రాష్ట్రం ఈరోజు ఇలా ఉండదు కదా, దిక్కుమొక్కు లేకుండా తయారైంది. 5 ఏళ్ళు ఆయన పాలనలో ఒక అనాథ ప్రేతంలాగా అయిపోయింది చెప్పాలంటే. దాని గురించి మాట్లాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు యలహంక నుంచి? యలహంకకి అసలు ఎందుకు పారిపోయావు? ఈరోజు యలహంకకి ఎందుకు వచ్చావు? ఇవన్నీ కూడా సందేహాలేనండి. అసలు ప్రశాంత్ కిషోర్ని అనాలి ఫస్ట్. ఇలాంటి అంటే ఇప్పుడు నేనంటాను కరెక్టే, వాళ్ళందరూ డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు, కానీ ప్రజలను ఇలా ఇబ్బంది పెట్టి రాష్ట్రాలను ఇలా అతలాకుతలం చేసేసి ఒక పనికి మాలిన వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడంటే ఏమనాలమ్మా? ఏమనాలి అసలు ఇలాంటి వ్యక్తిని? ఇంకా ఏదో చావు మీద పేలాలు ఏరుకోవాలంటే ఎట్లా అమ్మా? శవాల మీద పేలాలు ఏరుకోవాలంటే దీన్ని కూడా రాజకీయం చేసి, దీన్ని కూడా రేపొద్దున మళ్ళీ సింపతి తెచ్చుకుని, నీ మొహం చూస్తేనే నువ్వు ఏడుస్తున్నట్టుగానే ఉంది, నీ మీద సింపతి రావట్లేదు. ప్రజలకి ఒకలాంటి అవర్షన్ వస్తుంది. నిజం చెప్తున్నా. ఏంటి ఇతనా మన పాలించాడు 5 ఏళ్ళని, ఏది తీసుకున్నా దాన్ని రాజకీయం చేస్తాడు. ఎక్కడ ఎవరు చనిపోయినా అక్కడ వాలిపోతాడు. నిన్న మోదీ గారు కూడా లేఖ రాశారు కదా, ఏపీలో శాంతి భద్రతలు కరువైపోయాయి, మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి వివరిస్తాను అని చెప్పేసి. మరి ఈయన 5 ఏళ్ళు ఈయన పాలనలో ఏం జరిగిందో? అసలు శాంతి అనే పదం ఉందా, భద్రత అనే పదం ఉందా? అసలు శాంతి అంటే తెలుసా ఆయనకి? అమ్మాయి అనుకుంటాడు. శాంతి అంటే మనశ్శాంతి అనే విషయమైనా ఆయనకు తెలుసా? ఆయన ఇచ్చాడు ఎవరికైనా? తల్లికి ఇచ్చాడా, చెల్లికి ఇచ్చాడా? ఇంట్లో వాళ్ళకే ఇవ్వలేదు, ఇంకా ప్రజలకేమి ఇస్తాడు ఆయన? కాబట్టి ఇవన్నీ ఏదో ఆడలేక మధ్యలో ఓటని, ఏదో ఒకటి ఇప్పుడు చెయ్యాలి, వార్తల్లో నిలవాలి, అంతే ఆయన తపన. అంతకు మించి ఇంకేం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.